విడవలూరు మండలం బావెల గ్రామంలో టీడీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణ కోరాలని వాళ్ళు కోరారు. మండలానికి అధ్యక్షుడు చాలా మంచివారు. ఆయన ఇక్కడ గ్రామ మీటింగ్ పెట్టినాము. కోవూరు ఎమ్మెల్యే మా మేడం గారు, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ అందరు ప్రజలకందరికీ గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఒక లేడీ అంటే అబలేం కాదని ఇంతమంది జనాన్ని ఒప్పించుకొని 14 పంచాయతీలు గెలిచి కోవూరు మండలానికే ఒక ఎమ్మెల్యే పదవులుగా గెలిచిన ఆమెని, ఒక తల్లి లాంటి దాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గారు మాట్లాడటం సభ్యత కాదు. నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేను పదం చేసేవు. ప్రజల గురించి మాట్లాడే వ్యక్తిగతమే నీ కాళ్ళు లేదు. గత 5 ఏళ్ళు చూసాను నేను నీ సంగతులు. మేము అసలు ప్రతిసారి ఆమెను అవినీతిగా మాట్లాడుతుంది, ఆమె ఏందో ఉంది అని చెప్పడం ఏముంది ఆమె దగ్గర? అన్నీ చెప్పిందిగా, సభలోనే చెప్పింది, మాకందరికి మీటింగ్లో చెప్పింది. ఆమె ఎమ్మెల్యే పదం రాకముందే మీటింగ్లో చెప్పింది. ఆ వ్యక్తిగత విషయాలు కూడా ఎందుకు అడుగుతున్నావు? ఏముంది ఆ వ్యక్తిగత విషయం? హ్యాపీగా పిల్లలు ఉన్నాడు, భర్త ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరికీ ప్రజలకు సేవ చేశాము. ఈరోజు ఆమె గెలిచిందో లేదని నీకు అసభ్యంగా నీ కన్నుగోలు బీటేసి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడితే నీ తల్లి కాదా? నీ తల్లిని అంటే ఓర్చుకుంటావా? నీ అప్పజల్లిని అంటే ఓర్చుకుంటావా? ప్రతి లేడీస్కి ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని విమర్శ చేసేదానికి నేను ఏమన్నా సభలో పెట్టున్నారా? శాసనసభలో ప్రతి ఒక్కరిని లేడీస్ని కిందపరిచి మాట్లాడేదానికి నీకు ఏమైనా హక్కులు ఉన్నాయా? రాష్ట్రంలో ఏమన్నా నీకు హక్కుదారిగా ఏమైనా పట్టా ఇచ్చిండారా? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ప్రతి దఫ మీటింగ్లో మాట్లాడుకున్న ప్రజల గురించి మాట్లాడు. మేము అవినీతి చేసింటేనే కదా మేము ఓడిపోయాము, ఈ తడం మేము మంచిగా చేస్తాము, మాకు ఓట్లు వేయండి అని ప్రజలను అడుక్కోండి. ఇల్లు తిరిగి అడుక్కోండి, గత గ్రామాల్లో మీటింగ్ పెట్టుకొని అడుక్కోండి. ఏమి మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారమ్మా? మేము బాగానే చేశాం కదా 5 ఏళ్ళు ప్రభుత్వము, మమ్మల్ని ఎందుకు మీరు కింద పరిస్థితి ఓడిచ్చారు అని మీరు ప్రజలను అడగండి. ఆమెను అడిగితే ఏమొస్తుంది? ఆమె ఏమన్నా ఓడిపించిందా? మిమ్మల్ని ఏమైనా ఎయిత్ ఓటు అని ఇంటిల్లు తిరిగి చెప్పిందా? చెప్పలేదుగా. మీరు ఎందుకు అసభ్యంగా ప్రతి మీటింగ్లో ఆమెను గురించి అసలు ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ వ్యక్తిగత విషయాలు ఆమెకేం తెలుసు? ఇంట్లో కూర్చోండి లేడీస్కి ఆమెకేం తెలుస్తుంది? మా ప్రజలకు తెలుసు నీ వ్యక్తిగత లేదు. నీ వ్యక్తిగతం ఆమె అడిగిందా? ఈ 14 పంచాయతీలో నువ్వేం బాగా చేసావు మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? అదేమన్నా మేము అడిగామా? నీ వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వ్యక్తిగత విషయాలు పర్సనల్ ఉంటాయి. అవి అడిగి వాళ్ళ కాపురాలు తీసి వాళ్ళని ఏడిపించి వాళ్ళని అవమానం పరిచి వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉందని నీకు అర్థం లేదు. ఈరోజు ఏదో నీకు జరిగిపోయిందని నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మా అమ్మ చనిపోద్ది, నేను చనిపోతాను, మా అక్క చనిపోతుంది అంటే వాళ్ళకి ఫ్యామిలీలు లేవా? నాకు ఫ్యామిలీలు లేవా? లేడీస్కి ఫ్యామిలీలు ఉండవా? నువ్వేనా హరిశ్చంద్రుడివా? హరిశ్చంద్రుడు అయితే నిలబడి మాట్లాడు, గ్రామాలకు వచ్చి మాట్లాడు, నీకేమన్నా జరిగిందో మాట్లాడు, ప్రజలకు చెప్పు, మీటింగ్లు పెట్టు, సభలు పెట్టు. నువ్వేం చేసావు? అవినీతి ఏం చేసింది ఆమె? 14 పంచాయతీలు ఆమె పిలవకపోయినా ఒక లేడీస్ని నేను విడవలూరు మండలం, నా పేరు పల్లం చేస్తాము, 14 పంచాయతీలు తిరిగి చేశాను కోసం. నేను ఎందుకు చేశాను? మంచి వ్యక్తి అని, ప్రజలకు సేవ చేశాను. నీళ్ళ వాటర్ ప్లాంట్లు లేదని ఇచ్చింది, దేవాలయాలకు కావాలని ఇచ్చింది, ఎవరైనా పేద ప్రజలు పోయి నాకు అన్యాయం జరిగినట్టు ఇచ్చింది. అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు పొందుతున్నావు? నువ్వు కన్నా సహాయం చేసావు 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్ళు కాదు, ఆమె వచ్చి 1 సంవత్సరం అవుతుంది, ఆమె చేసింది చెప్తున్నారు ప్రజలు. నువ్వు 5 ఏళ్ళు ఎరగబొడిచావు కదా, నువ్వేం చేసావు? 5 ఏళ్ళు విడవలూరు మండలంలో ఏం చేసావు? నువ్వు కార్యకర్తలను ఏం చేసావు? నాయకులను ఏం చేసావు? ఒక లేడీస్ని అమ్మిడి పెట్టుకొని జనాన్ని తిట్టిస్తా మాట్లాడతా, అది అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే మేమందరం ఓర్చుకున్నాం. అసలు నీకు సభ్యత్వం ఉందా? నీకు అసలు సంస్కారం ఉందా? నువ్వు అసలు సభలో ఏం మాట్లాడతావో తెలుసా? ఆడవాళ్ళని గీకతావు నువ్వు, అది అడగలేదానా మేడంకి ఏం తెలుసు గీకేది? ఆమె నీ ఎమ్మిడి ఉందా గీకేదానికి? ఆమె ఇంట్లో ఉంటుంది. మా పోటాలు నీ సభలో తిరిగే వాళ్ళకి నీ సభ్యత్వం అంతా తెలుసు. మేము అడిగాము ఏ రోజన్నా నేను అసభ్యంగా మాట్లాడమని అడిగామా? అది నీ బుద్ధి, వంకర బుద్ధులు అడిగేదానికి లేడీస్ బయట పెట్టుకోరు, కాపురాలు బాతాయి, ఫ్యామిలీలు దెబ్బతింటాయి. ఒక లేడీస్ని మాట్లాడేది నీకు ఒక ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా నీకు ఉందా? అర్హత ఉందా అసలు? ఎందుకు మాట్లాడుతున్నావు? మాటకు ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడతావు, వాళ్ళని మాట్లాడతావు, మోడీని మాట్లాడతావు, జగన్ అంటే మీ జగన్ అయితే నేర్పించలేదా నీకు ఈ పాఠము? మీ జగన్ని అడగరాదు? ఈ జగన్కి చెప్పు, ముందు నువ్వు పాఠం చెప్పు. లేడీస్ని ఏం మాట్లాడాలని? మీ అమ్మకి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఆవిడ ప్రాబ్లం అయిపోద్ది, దమ్మి చేసేది ఎవరినో తీసుకొచ్చి దమ్మి చేసుకుంటే ఆ కారణమా? ఆ కారణం ఏమన్నా ఉందా? ఆమె ఏమన్నా మీ ఇంటి మొదలుకు వచ్చి అడిగిందా? నిన్ను ప్రశ్నలు ఏమన్నా విమర్శ చేసిందా? చేయలేదుగా. మాటకు ముందు ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత
కానీ ఒక ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సేవ చేస్తుంది మొత్తం నియోజకవర్గంతా బ్రహ్మాండంగా జిల్లా మొత్తం మొత్తం సేవా కార్యక్రమాలు చేసుకుంటా మంచిగా. కానీ ఇది ఒక గొడవ జరిగింది, మళ్ళీ జరిగిన పాట మళ్ళీ ఎత్తటం, మళ్ళీ ఆమెని కిందపడటం, ఇది చాలా మహిళకి చాలా అవమానంతో బాగా ఎంత బాధపడి ఉంటుందో మాకు కన్నీళ్ళు పడ్డాయి. ఈ పరిస్థితి చేయటం అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఒక 6 సార్లు ఎమ్మెల్యే అన్నావు, ఈ మనిషి ఎంత దిగదారు, ఎంత చెడ్డబడిపోయావు. ఇవాళ నేను మంచి అనేవాళ్ళు ఎవరు లేకుండా ఎవరు అనుకోవాలి. ఆమె మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకి మార్పులు ఎక్కువ వచ్చేసి నువ్వు చాలా అడుగులు పడిపోయావు. ఒక పని చేయాలంటే చాలా పద్ధతిగా చేసుకోవాలి. ఇప్పుడు పనులు చేయకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. క్షమాపణ చెప్పు, బాగుంటుంది. మళ్ళీ చేసుకోబాక. ఆయనకి చాలా మంది అభిమానులు ఉంటారు. ఎవరు మాకు కూడా అభిమానం పనులు చేసుకోవాలి. ఈరోజు తొడలూరు మండలంలో జరిగే ఈ యొక్క పత్రికా సమావేశానికి చేసిన మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు, మండల నాయకులు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునే విధానం ఏంటంటే, గౌరవనీయులు కోవూరు శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం, పదజాలం ఎలా ఉందంటే, ఈ వాయు వరుసలు మారేసి ఎట్లా మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఆయన సీనియర్ నాయకులు, అటువంటి వ్యక్తి సభ్య సమాజాన్ని ఏ విధంగా చూస్తున్నది మనకి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నాడు తెలియట్లేదు, ఆలోచనపరంగా మాట్లాడతలేదు, అవగాహన లేక మాట్లాడలేదు. కానీ ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలియట్లేదు. అసలు ఒక మహిళా ఎమ్మెల్యేని అతనికి ఏ విధంగా వచ్చిందంటే, తన మీద ఘోరమైన ఓటమిని చవి చూసిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలందరూ ముక్త కంఠంతో మీరు మాట్లాడింది తప్పు అని చెప్పేసి చెప్తుంటే కూడా ఆయన ఏమంటున్నాడు, నేను మాట్లాడిన మాటని కట్టుబడి ఉన్నా అంటున్నాడు. చట్టాల మీద గౌరవం లేకుండా లేదు. అదేమంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, కేసులు పెట్టుకోండి. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ నాయకులు వాళ్ళు. ఒకవేళ మాకు అంత వయసు లేదు, విమర్శించేంత అంత రాజకీయ అనుభవం లేకుండా పోవచ్చు. తప్పుని చెప్పే ధైర్యం అయితే ఉంది. మీకు ఎందుకు అంత కష్టం అర్థం కావట్లేదు. ఈ రోజు కాదు, మీరు డే 1 మొదటి రోజు ఎన్నికలు మొదలుపెట్టిన తర్వాత మా శాసనసభ్యులు బహిరంగంగా చెప్పారు కోవూరు నియోజకవర్గ ప్రజలకి, మా లీడర్లకి అందరికీ. కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండి తోటి ఎమ్మెల్యేని మాట్లాడే మాటలు కాదయ్యి, మాట్లాడకూడదు. కానీ ఇంకోటి ఏంటంటే, అందరూ అంటుంటారు అయ్యగారు చెప్పకూడదు 6 సార్లు 7 సార్లు మంత్రి అని, ఏ లాభం అవన్నీ మాట్లాడకూడదు. తోటి ఎమ్మెల్యేని మాట్లాడే పద్ధతి కదా అది. ఇంకనైనా పద్ధతి మార్చుకొని ఇంకనైనా జాగ్రత్తగా జనాలలో తిరగవయ్యా, జనాలలో మాట్లాడుకో. ఈ ఆమె నుంచి మాట్లాడే అవసరం నీకు అక్కడ లేదు కదా. అవును కదా. నేను ఏం చెప్తానంటే, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడేంత అవసరం లేదు. ఈ కోవూరు అంటే ప్రశాంతమైన కోవూరు. ఎవరు ఎప్పుడు ఈ గలాట్లు ఏం ఉండవు. అందుకని నేనేం చెప్తాను, ఇంకనన్నా పద్ధతి మార్చుకొని జనాలలో తిరుగు. అంతేగాని ఎప్పుడు ఎమ్మెల్యే విస్తరించి ఎమ్మెల్యే మాట్లాడి అది ఇది అనేది మాట్లాడి అందరి దగ్గర అడిగించుకున్న అవసరం లేదు నీకు అని చెప్తున్నాను. ఆలోచన చేసి మాట్లాడాలని తెలియదా? ఆ మాత్రం 30 సంవత్సరాల రాజకీయం అంటే దాంట్లో దీంట్లో ఉండి నేర్చుకోవాలి కదా ఎంతో కొంత. ప్రజలు మాట్లాడుతున్నంత విచక్షణ కూడా లేకుండా విచక్షణ రహితంగా మాట్లాడడం ఏంది? మీరు జనాలే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఆ జనాలు జాగ్రత్తగా మాట్లాడుతున్న ఫీడ్బ్యాక్ని తీసుకొని మీరు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు మీరు మాట్లాడడం మీకు రాదా? అనుచిత వ్యాఖ్యలేంటి? ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా, ఆత్మగౌరవాలు ఉంటాయి కదా. మగవారిగా మీకే అంత ఆత్మగౌరవం ఉన్నప్పుడు యాజ్ యూజువల్లీ
స్త్రీలకు ఎంత ఉంటుందండి? మనం మాట్లాడితేనే ర్యాష్ అవుతారు. అట్లాంటిది వారిని కించపరిచేలా మాట్లాడితే వారి అభిమానులు ఊరుకుంటారా? ఎవరైనా కూడా ఎవరు ఊరుకోవచ్చు. కనుక గమనించి మీరు కూడా మీ సీనియారిటీని, మీ యొక్క విధి విధానాలను కూడా ఆలోచన చేసి మార్చుకుని అన్నగారు అన్నట్టు బేషరతుగా క్షమాపణ చెప్పుకోవడానికి వస్తే పద్ధతిగా ఉంటుంది. కానీ మేము కొట్లాడకి పోతాము, కేసులు పోతాము, ఇంకో దానికి పోతాం వండి జరగకుండా ఉండదు. అలవాటే. మీకు రెచ్చగొట్టే ధోరణి అలవాటు. గతంలో లాగా ఓపికగా ఉన్నారు కూడా. ఉన్న వాళ్ళని ఇంకా మీరు రెచ్చగొడుతూ ఉంటే ఉండేదానికి కూడా ఓపిక క్షీణించి ఈ విధమైన విపత్తులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటుంది మీకు కూడా. కనుక గమనించాలి. మీరు కూడా జరిగేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎంత వరకు జరుగుతుందనేది మీరు గమనించాలి. మనం ఎంత పరిధిలో ఉండాలి. మనం రూలింగ్లో ఉన్నప్పుడు మీరే తిట్టారు, నాన్ రూలింగ్లో మీరే తిడుతున్నారు. ఆ రోజు చేతగా ఊరుకోలేదు. రూలింగ్లో ఉన్నప్పుడు మీరు రూలింగ్లో ఉన్నప్పుడు తిట్టినప్పుడు కూడా చేతగాకేం ఊరుకోలేదు. గొడవలకి విపత్తులకు వద్దండి. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటే అంటున్నారు, ప్రశాంత్ రెడ్డి గారు, గొడవలు కొట్లాటలు ఇవన్నీ మనకి వద్దు. మనకి ఏం కావాలో తీసుకోండి, పని చేసుకోండి, అభివృద్ధి చేసుకోండి, ప్రజలు శాంతంగా